భూపాలపల్లి రాజకీయాల్లో ఇప్పుడు ఇసుక తవ్వకాల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గంలో ఇసుక మాఫియా అక్రమ దందాల్ని ఏమాత్రం సహించబోమని, అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని పలుమార్లు స్పష్టం చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మానేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అక్కడికే వెళ్లి నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇసుక తవ్వకాలపై అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మానేరు వాగులో ఏం జరుగుతుందనేది పొలిటికల్ హీట్ను మరింతగా పెంచుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామ పరిధిలోని మానేరు వాగులో జరుగుతున్న ఇసుక తవ్వకాలు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీశాయి. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని లారీల్ని అడ్డుకొని అధికారులను నిలదీయగా, మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఆయన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందంటూ బూర్నపల్లి మానేరు వాగుకు బీఆర్ఎస్ క్యాడర్తో చేరుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర ఇసుక తరలిస్తున్న లారీల్ని అడ్డుకున్నారు. కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి పేరుతో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే వాగు నుంచి భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. ఎవరి అనుమతితో ఈ తవ్వకాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ పోలీస్ అధికారులను ప్రశ్నించారు. నెంబర్ ఎంత? 2177 ఉందా? 2177 TG1313 TG1323 TG115 TG116 ఈ నెంబర్ ఎంత? మీరు కూడా ఉద్యోగం చేయాలి. 1313 ఉందా? ఆ నెంబర్ చూడ 2177. ఇట్లా 5-6 బండ్లు మేము వస్తుంటే వెళ్ళిపోయింది. మేము వస్తున్నామని తెలిసి ఎప్పుడైతే ఎస్ఐ గారు ఇప్పుడు మేడం అమూల్య మేడం గారు వచ్చిందో వాళ్ళు రావడం వీళ్ళు పోవడం రెండు జరిగింది. నాకు అక్కడ ఆల్రెడీ కలబడి ఇప్పుడు ఈ బండ్ల నెంబర్లు కాదు, ఈ బండ్ల నెంబర్లు ఈ నెంబర్కి ఈ బండి నెంబర్ లేదు. ఎంత తీసుకోపోవాలి? 100 టన్స్. ఇప్పుడు మీరు ఒక్క రోజే దాదాపు 2000 టన్నులు పోయి ఒక్క రోజే 2000 ఒక్క లారీలో పోతుంది. ఈ టెంపుల్ పేరు మీద జాతీయ రహదారి NH-కు ఇక్కడ నుంచి ఇసుక పోతున్నది. మీరు మీడియా తీసుకొని పోతే టెంపుల్ దగ్గర ఇసుక చూపించాలి. ఇప్పుడు మీరైతే ఇసుక చూపించాలి. మీరు ఆలయ అభివృద్ధి పేరును అడ్డుపెట్టుకొని ప్రజా సంపదను కొందరు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందంటూ ఆరోపించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాల్ని వెంటనే సీజ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర హెచ్చరించారు. మరి గతంలో ఇక్కడ ఇందిరా మిల్లకు ఇసుక తీసుకెళ్తున్నాం, మేము కూడా ప్రజల అవసరాల కొరకు సరే అని ఒప్పుకున్నాం. ఇందిరా మిల్ల పేరు మీద జరిగేది తక్కువ, ఇక్కడ నుంచి మైనింగ్ ఇల్లీగల్గా తీసుకుపోయేది ఎక్కువ. మరి ఈరోజు ఆర్డీఓ గారు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు 100 టన్నులకు 4 బండ్లకు పర్మిషన్ ఇచ్చాడు. అట్లా కూడా తప్పు. ఒక టన్ను ఒక బండిలో 30 టన్నులు పడుతుంది, 35 టన్నులు పడుతుంది. 4 బండ్లు అంటే 100 టన్నులు, ఒక రోజే 120-130 టన్నులు పోతుంది. 4 రోజులు అంటే 500 టన్నులు తీసుకోపోమని ఇండైరెక్ట్. అయినా ఈరోజు చూపెట్టిన బండికి ఇచ్చిన పర్మిషన్ లింకు లేదు. ఈరోజు మొన్న అక్కడ తీసిండు వెంకటరాపల్లి ఏదైతే TSMDC తీసిన దగ్గర తీసిండు. నిన్న ఉదయం నుంచి తీస్తూనే ఉన్నారు, పోస్తూనే ఉన్నారు, తీసుకుపోతున్నారు. ఈరోజు కూడా మేము వస్తుంటే ఎంపీ లారీలు 7-8 ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ, అదేవిధంగా పోలీసు, ఇక్కడ ఉండే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇసుకను కాపాడండి, రైతుల యొక్క ప్రయోజనాలను రక్షించండి, భూగర్భ జలాలను కాపాడమని రైతుల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ తప్పు జరిగిన వాటి విషయంలో ఖచ్చితంగా మరి చట్ట ప్రకారం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం. ఆర్డీఓ గారికి కూడా కోరుతున్నాం. కోటంచ దేవస్థానం యొక్క వర్కులు టెండర్ విధానం ద్వారా ఎక్సెస్ రేట్లోనే టెండర్ జరిగింది. వారికి ఏమి మరి ఉచితంగా ఎలాంటి విచక్షణ చూపెట్టాల్సిన అవసరం లేదు. గోదావరి నుంచి ఈరోజు హైదరాబాద్కి ఎట్లయితే తీసుకెళ్తుందో గోదావరి నుంచి తీసుకోవచ్చు, వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ ఆర్డీఓ గారు కూడా
వారికి ఉండే అధికారాన్ని పెట్టి ఇవ్వడం కూడా దీన్ని తప్పుపడుతున్నాం. ఆర్డీఓ గుడి పేరు మీద, దేవస్థానం పేరు మీద ఇంత ఇల్లీగల్ మైనింగ్ జరగడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. భారత రాష్ట్ర సమితి మాత్రం ఇలాంటి విషయంలో చూస్తూ ఊరుకోదు. ఇలాంటి తప్పులు ఎప్పుడు జరిగినా తప్పకుండా ఎత్తి చూపెడతాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన మా కార్యక్రమం కొనసాగిస్తాం. అయితే గండ్ర ఆరోపణలకు కాంగ్రెస్ నుంచి వెంటనే గట్టి కౌంటర్ వచ్చింది. టేకుమట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే అక్రమ ఇసుక దందా అంటున్నారంటూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే కమిషన్ల కోసం ఇసుక క్వారీల్ని ఏర్పాటు చేసి కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నడిపింది ఎవరు? ఇప్పుడు అదే నాయకులు నీతులు చెప్పడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలకు నిబంధనల ప్రకారం ఇసుక అందేలా ప్రభుత్వం పనిచేస్తుందంటూ వెల్లడించారు. గత పాలనలో జరిగిన అక్రమాల్ని ప్రజలు మర్చిపోలేదని, వాస్తవాల్ని కప్పిపుచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర చేస్తున్న రాజకీయ విన్యాసాలను ప్రజలు నమ్మరని ఘాటి వ్యాఖ్యలు చేశారు. మాజీ భూపాలపల్లి శాసనసభ్యులు 2 సార్ల చేతి గుర్తుపైన ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఈరోజు టేకుమట్ల మండలానికి సంబంధించి మా బూర్నపల్లి వెంకట్రావుపల్లె వాగులో ఏదో అక్రమ ఇసుక దందా నడుస్తూ ఉందని ఏదో తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు వచ్చి అధికారులను అక్కడికి హడావిడిగా చేసి అక్కడ ఏదో బండ్లు ఆపినట్టు చేసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని తీవ్రంగా మేము టేకుమట్ల మండల కాంగ్రెస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. గండ్ర సత్యనారాయణరావు గారు ఈ ప్రాంత ప్రజల రైతాంగ పక్షపాతి. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో వెంకట్రావుపల్లిలో కానీ కాలువపల్లిలో కానీ మీరు ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి కమిషన్లకు కకృతిపడి మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇక్కడ నుంచి వేలాది ఇసుక లారీలు అక్రమంగా తరలించిన సందర్భంలో వారిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గండ్ర సత్తన్న నాయకత్వంలో వాటిని అడ్డుకొని ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఇసుక క్వారీలు లేకుండా చేసి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడిగంటిపోవద్దని, ఈడ రైతాంగానికి ఒక సంవత్సరం వర్షం పడకుండా కూడా ఇక్కడ ప్రాంతంలో ఇసుక నిల్వలు ఎక్కువ ఉంటాయి, వాటర్ వెళ్తాయి, రైతులు పంటలు పండుతాయి, ఈ ప్రాంత రైతులు ఇబ్బంది పడొద్దని రైతుల పక్షాన నిలబడి కొట్లాడి ఆ రోజు ఇసుక క్వారీలను బంద్ చేసే కార్యక్రమంలో ముందుండి పోరాటం చేసిన వ్యక్తి గండ్ర సత్తన్న. అదే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీరు ఎలాగైతే వాళ్ళతో చేతులు కలిపారో అట్లా కలపాలనుకుంటే మా నాయకునికి 1 నిమిషం సమయం పట్టదు. అయినా కూడా ఈ ప్రాంతంలో ఎవడు ఇసుక క్వారీలు పెట్టొద్దు, ఈ ప్రాంతం నుంచి అక్రమ ఇసుక రవాణా నడవద్దని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్గా భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఫ్రీగా ఇసుక అందాలనే ఒక మంచి ఆలోచనతో ఫ్రీ ఇసుక చేసి అందరికీ ఇందిరా మిల్ల కానీ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఈరోజు ఉచితంగా ఇసుక అందిస్తున్న నాయకుడు గండ్ర సత్యనారాయణరావు గారు. ఈరోజు కోటంచ గుడి విషయంలో ఒక 9 బండ్లకు రాయల్టీ కట్టి పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్నది ఇసుక దాన్ని తీసుకుపోదామని ఒక 4 రోజులు పర్మిషన్ తీసుకుంటే దానికి ఏదో రాద్ధాంతం చేస్తూ ఇక్కడేదో కొంపలు మునిగినట్టుగా మొత్తం నువ్వేదో ఇక్కడ వచ్చి అడ్డుకొని ఇక్కడ ప్రాంతాన్ని ఉద్ధరించినట్టుగా నువ్వు చేసిన 10 సంవత్సరాల్లో నువ్వు చేసిన విధ్వంస అంతా ఇంత కాదు. దానికి ముందుగా బలైన మండలం టేకుమట్ల మండలం గుర్తుపెట్టుకోవాలని గండ్ర రమణారెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్, మేము కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల ప్రభుత్వం ఇది. గండ్ర సత్తన్న అంటే ఈ ప్రాంత ప్రజల బాగోగుల కోసం ముందుండి కొట్లాడే నాయకుడు. ఏ ఒక్క విషయంలో కానీ నీ టైంలో జరిగినట్టుగా కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలలో అవకతవకలు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే అవకతవకల ప్రభుత్వం. కానీ మా నాయకుడు కమిట్మెంట్ ఉన్న లీడర్. ఏ ఒక్క లబ్ధిదారుని కూడా నష్టం జరగద్దు, 5 పైసల నష్టం జరగద్దని ప్రభుత్వ పథకాల విషయంలో అయితేనేమి ఏ విషయంలో కూడా చెప్తా ఉన్నాం. మీరు అనవసరమైన నీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఏదేదో దొంగ అన్నట్టుగా అక్రమ ఇసుక రవాణాలో దొరికింది నువ్వు, అక్రమ పెట్రోల్ దందాలో దొరికింది నువ్వు, అక్రమ కలప దందాలో దొరికింది నువ్వు, అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గండ్ర వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి అని ఈ భూపాలపల్లి ప్రాంత ప్రజలందరికీ తెలుసు కాబట్టే నేను చిత్తుగా ఓడించి ఎక్కడికో పంపించాలనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఏదో అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖబర్దార్, మంచి పద్ధతి మార్చుకో. మంచిని మంచిగా స్వీకరించే మనసు నీ దగ్గర లేనప్పుడు నువ్వు అట్లనే పోతావు రాజకీయంగా. అట్టడుగు ఇంకా
నిన్ను పాతాళ లోకానికి ఈ ప్రాంత ప్రజలు తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ తొక్కిరు. కాబట్టి నువ్వు ఇకనైనా మంచి బుద్ధి తెచ్చుకోగలరా వెంకటరామరెడ్డి గారని సందర్భంగా తెలియజేస్తాం. దీంతో మానేరువాగులో ఇసుక రవాణా అంశం రాజకీయంగా మరింత వేడెక్కిస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ అక్రమ ఇసుక దందాపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటే, మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ హయాంలోనే అక్రమ ఇసుక దందా సాగింది అంటూ ఎదురుదాడి చేస్తోంది. ఇసుక వివాదంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు నిజమేంటి అనే అంశాలపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. భూపాలపల్లి నియోజకవర్గంలో ఇసుక మాఫియాను, అక్రమ దందాల్ని ఏమాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇదివరకే చాలాసార్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యం అంటూ ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇసుక మాఫియాపై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో మానేరువాగులో నిజంగానే అక్రమ ఇసుక దందా జరుగుతుందా, లేక ఇది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమా? మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణల్లో నిజమెంత? రాజకీయ నేతలు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే మానేరువాగులో నిజంగా ఏం జరుగుతుందో ప్రభుత్వం, అధికారులు పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.